ఒకప్పుడు వందలాది విద్యార్థులతో ఓ వెలుగు వెలిగిన స్కూల్స్ అవి. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ లేక వెలవెలబోతున్నాయి. బడిబాటా పేరుతో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఒక్కో స్కూల్లో అయితే ఒక్క విద్యార్థిని ఒక్క ఉపాధ్యాయురాలతో గత విద్యా సంవత్సరం పూర్తయింది. అసలు ప్రభుత్వం స్కూల్లో విద్యార్థులు చదవకపోవడానికి కారణాలేంటి? ఆ స్కూళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలపై 10 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో ఉన్నత విద్యను అందించేందుకు నాణ్యమైన విద్యను పోటీ ప్రపంచంలో పోటీ పడేంత స్థితికి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఒకే మండలం, ఒకే సమస్య. ఒక గ్రామంలో ఒక విద్యార్థితో పాఠశాల పదుల సంఖ్యలో విద్యార్థులు చేరారు. మరొక గ్రామంలో అసలు విద్యార్థులే లేరు, కేవలం ఉపాధ్యాయులు మాత్రమే మిగిలారు. దీంతో ఒక పాఠశాల మూసివేసేందుకు సిద్ధంగా ఉన్న పాఠశాల తిరిగి రీఓపెన్ అవుతూ విద్యార్థులతో కలకల్లాడుతున్న పరిస్థితి. అసలు ఏంటి ఈ పాఠశాలల పరిస్థితి? ఒక పాఠశాలకు ఎలా సాధ్యమైంది? మరో పాఠశాలకు ఆ సమస్య ఎందుకు వేధిస్తుంది? 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం జిల్లా వైరా మండలంలో పలు పాఠశాలల పరిస్థితి విచిత్రంగా ఉంది. ఒకప్పుడు అష్టగుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో 800 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. సైకిళ్ల మీద కాలినడకన సుమారు 10 కిలోమీటర్ల పరిధిలోని పాలడుగు, గోళ్లపుడి, వల్లాపురం, తూటికుంట్ల, ప్రొద్దుటూరు ఇలాంటి గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పాఠశాలలలో ఒక్క విద్యార్థి కూడా లేరు. నాడు విద్యార్థులతో కలకల్లాడిన పాఠశాల నేడు విద్యార్థులు లేక వెలువెలపోతుంది. వారిని పాఠశాలలో చేర్పించుకునేందుకు బడిబాట కార్యక్రమం పెట్టినా ఎక్కడ ఫలితాలు కనిపించడం లేదు. ప్రస్తుతం మనం వైరా మండలం అస్నగుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. అసలు ఈ పాఠశాలకు ఎందుకు రావడం లేదు? ఒకప్పుడు 800 మంది ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు అసలు ఎందుకు రావడం లేదు అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా దాదాపు 800 మంది పైగా ఉన్నట్టు చదివినటువంటి విద్యార్థులు ఇప్పుడు కేవలం మీరు బతిమలాడినా కూడా ఇటువైపు రావడం లేదు. కారణం ఏంటి సార్? దానికి కారణం అంటే గురుకులాల వలన ఇక్కడ చేరడానికి తల్లిదండ్రులు చేర్పించడానికి సిద్ధపట్టలేదు. మా పిల్లల్ని గురుకులం జరిపితే ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. హాస్టల్లో ఉంటారు, బయట తిరగరు, ఏడా హాయి కూర్చొని చదువుతారు. మీ దగ్గర చేరితే వాళ్ళు ఫుల్ స్వేచ్ఛ ఉంటుంది. మీరు మా పిల్లగాళ్ళకి పూర్తి హామీ ఇవ్వగలరా అంటున్నారు. పేరెంట్స్ కూడా సుముఖంగా లేరు. బడిబాడి కార్యక్రమంలో ప్రతి పేరెంట్స్ని కలిసి ఇల్లు తిరిగాం. మన దగ్గర ఒక 10 మంది పిల్లగాళ్ళు చేరడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు కూడా మెంటల్లీ డిజర్డ్ పర్సన్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు బడిబాటలో మీకు ఎలా సహకరిస్తున్నారు? బడిబాటలో గ్రామస్తులు ఎవరు మాకు సహకరించడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ భరోసా ఇవ్వాలి పిల్లలకి. ఈ బడి గ్యారంటీకి నడిచిద్దని గ్యారంటీ ఏంది అంటున్నారు. సబ్జెక్ట్ టీచర్లు ఎవరు లేరు కదా, మీ ఇద్దరితో నడుపుతారు ఆ స్కూలు. ఇది హై స్కూల్ కదా, సబ్జెక్ట్ టీచర్లు ఏంది ఎట్లా నడుపుతారు అంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా వెళ్ళిపోయారు సార్, అసలు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయారు. మళ్ళీ ఫిల్అప్ చేయలే వాళ్ళని, ఫిల్అప్ కాలే, చూపలే. ఒక ఇంగ్లీష్ పోస్ట్ ఒకటి చూపితే సార్ వచ్చి జాయిన్ అయ్యారు. మిగతా పోస్టులు మాత్రం బ్లాక్ చేసి పడేశారు. మీరు చెప్పండి సార్, ప్రధానంగా ఇక్కడ పాఠశాలలో చదువుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలని ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారు? మేము బడిబాట కార్యక్రమంలో భాగంగా కూడా గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఇళ్ళని సందర్శించడం జరిగిందండి. పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ బడికి పంపించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళు ఎంతసేపు గురుకులాలు, అక్కడైతే సేఫ్టీగా ఉంటారు పిల్లలు అన్న ఉద్దేశంతో గురుకులాలు పంపించడం జరిగింది. ఒక బాగా మోటివేట్ చేస్తే ఒక 10 నుండి 15 మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పంపించడానికి సుముఖత వ్యక్తం చేశారు. అయినా కానీ వాళ్ళు ఏంటంటే, మీరు ఏదైనా హామీ ఇవ్వగలరా అంటే, ఇక్కడ సబ్జెక్ట్కి ఒక టీచర్ కావాలి. ఇక ప్రస్తుతం ఉన్నది హిందీ టీచరు, ఇంగ్లీష్ టీచర్ మాత్రమే ఉన్నారు. మరి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఇవ్వగలరా? మరి వచ్చేటటువంటి 15 మంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నారు. ఇక అందరూ కూడా ఎక్కువ ఈ గురుకులాలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఇది ఒకప్పుడు 800 మంది విద్యార్థులు ఉన్నటువంటి స్కూలు క్రమక్రమంగా ఇయర్గా తగ్గుకుంటూ ఇప్పటికి 0 ఎన్రోల్మెంట్. గత సంవత్సరం కూడా 0 ఎన్రోల్మెంట్. ఈ సంవత్సరం కూడా మేము బడిబాట కార్యక్రమంలో ఎట్లయినా ఎన్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నా కానీ మ్యాక్సిమం ఒక 15 మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నది అంతే. ఇక్కడ విద్యార్థులు
ప్రధానంగా ఏ పాఠశాలకైనా ప్రైవేట్ పాఠశాలలు పోటీతత్వాన్ని ఇస్తాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో చేరినటువంటి విద్యార్థుల వల్లనే ఈ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు బయటకు వెళ్ళిపోవడం. మొత్తంగా చూసుకున్నట్లయితే అష్టాగుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖమ్మం జిల్లాలోనే పేరుగాంచింది. కానీ ఇప్పుడు మాత్రం పిల్లలు లేక విలవిల్లాడుతున్న అంశం కూడా చరిత్రలో నిలుస్తున్న పరిస్థితి. ఒకప్పుడు ఈ స్కూల్లో చదివిన వారంతా వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడ్డారు. ప్రస్తుతం స్కూలుకు ఇలాంటి పరిస్థితి రావడంతో పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఎలాగైనా మూతపడే స్థితిలో ఉన్న ఈ స్కూల్ను బతికించాలని కోరుతున్నారు. అష్టగుర్తి పాఠశాలల్లో 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉండటంతో ఎలా బోధిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేటివ్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందించేందుకు క్వాలిఫైడ్ ఎంఈడి బీఈడీలు చేసేటటువంటి ఉపాధ్యాయులతో విద్యను అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వైరా నియోజకవర్గంలోని అష్టాగుర్తులు ఉన్నాం. మనతో మాట్లాడేందుకు గ్రామస్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే వీరంతా కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వారే. ఈ పాఠశాల గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇక్కడ దాదాపుగా విద్యార్థులు ఎవరు లేరు, కేవలం టీచర్సే ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఇక్కడే చదువుకున్నారా? అప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఏంటి పరిస్థితి, దీనికి కారణం ఏంటి? ఎగ్జామ్స్ రాయించి హాస్టల్లో పంపించడం అలాంటిది జరగటం వల్ల ఇక్కడ పిల్లగాళ్ళు ఎవరు రావట్లేదు. అందుకోసమని చెప్పేసి హాస్టల్కి పంపిస్తున్నారు. స్టడీ మంచిగా లేకపోవటం. ఇంట్లో ఊర్లో ఉన్నటువంటి స్కూలే కదా, మీ ప్రాంతంలో దగ్గర దీన్ని బాగా చేయించుకోవడం చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం అనేది రబ్బారం స్కూల్లో కూడా ఉంది, ఇక్కడ కూడా నడుస్తుంది సార్. ఇంతకుముందు అలాంటిది ఏమీ చెప్పలేదు, ఇంగ్లీష్ మీడియాలు చెప్పలేదు. చెప్పకపోవటం వల్ల పిల్లగాళ్ళు హాస్టళ్ళకి ఎక్కువ పోవటం వల్ల ఇక్కడ కూడా స్ట్రెంత్ తగ్గిపోయింది. మీరు చెప్పండి, ఇక్కడ చదువుకున్నారా? ప్రధానంగా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, బాగా చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుంచి విద్యార్థులు బయటకు వెళ్ళి చదువుకుంటున్నారు. దీనివల్లనే నష్టం జరుగుతుంది అంటున్నారు. ఏమనిపిస్తుంది? మాకేమైందనిపిస్తుంది అంటే ఇక్కడ నుండి మొత్తం రెసిడెన్స్ స్కూల్కి పిల్లలు 5th క్లాస్ కాగానే మొత్తం ఎగ్జామ్ రాయటం మొత్తం వెళ్ళిపోయారు. అందులో ఏంటంటే మళ్ళీ యథావిధి నడవాలంటే టీచర్ల స్ట్రెంత్ పెంచితే రెబ్బారం పోకుండా మా పిల్లల్ని కూడా ఇక్కడ పంపిస్తాం. ఇప్పుడు టీచర్ లేకపోతే ఉన్న 3 టీచర్లతో పంపిస్తే మా పిల్లగాళ్ళకి 3 లెసన్స్ చెబుతారు. మిగతా లెసన్స్ ఎవరు చెప్పాలా? వీళ్ళకి అర్థం కాదు కదా. అందుకోసమే క్లాస్కి ఒక 6-7 టీచర్లు ఉండి మళ్ళీ నడిపిస్తే మా పిల్లల్ని కూడా మేము స్కూల్కి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం వల్లనే తమ పిల్లల్ని రెబ్బవరం కావచ్చు ఇతర ప్రాంతాలకి పాఠశాలలకు పంపిస్తున్నాం. పూర్తి స్థాయి ఉపాధ్యాయులు కనుక నియమిస్తే మాత్రం తిరిగి మా పాఠశాలలో మా పిల్లల్ని చేర్పించి ఇక్కడే చదివించుకోవడానికి తమ సిద్ధంగా ఉన్నామని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఈ గ్రామంలో ఇదే పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు ఉద్యోగస్తులుగా స్థిరపడినటువంటి వారు, ప్రైవేటు ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలలో స్థిరపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో కూడా అష్టాగుర్తి పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పూర్వ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. అష్టగుర్తి స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు లేరు, కానీ అన్ని వసతులు ఉన్నాయి. ఈ స్కూల్లో కంప్యూటర్ విద్యను అందించేందుకు కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఈ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాలకు కంప్యూటర్లతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు మాత్రమే లేరు, కానీ అన్ని వసతులు ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా ఎన్ఆర్ఐలు ఈ పాఠశాలకి సంబంధించి కూడా కంప్యూటర్లను కూడా బహుకరణ చేసిన పరిస్థితి. ఇక్కడ కంప్యూటర్ విద్యను కూడా చెప్పారు, మనం చూడవచ్చు. ఎల్ఈడి టీవీలు కావచ్చు, కంప్యూటర్లు, మానిటరింగ్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించారు, కానీ ఇక్కడ విద్యార్థులు లేకపోవడం, ఉపాధ్యాయులు ప్రధానంగా లేకపోవడం వల్లనే ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ కూడా పడబడిపోయిన పరిస్థితి మనకి అది కనిపిస్తుంది. విజువల్స్లో చూడొచ్చు. ప్రధానంగా మెరుగైనటువంటి ఫలితాలు సాధించినటువంటి ఈ పాఠశాలకు సంబంధించి కూడా చాలామంది దాతలు బుక్స్ కూడా విరాళాలు చేసిన పరిస్థితి. చరిత్ర సంబంధించినటువంటి భగవద్గీత కావచ్చు, దీనికి సంబంధించిన శబ్ద రత్నాకరం సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు, అనేక శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందజేసిన పరిస్థితి ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఉపాధ్యాయుల కొరత వల్లనే తమ పిల్లలు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితి, రెబ్బవరం వెళ్తున్నటువంటి పరిస్థితిగా చెప్తున్నారు. మొత్తం వైరా మండలంలోనే 2 పాఠశాలలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలాగా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా అష్టగుర్తి పాఠశాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చుట్టు ప్రాంతాల గ్రామాలు సైకిళ్లతోనూ ఖాళీ బాట
బాటతో ఇక్కడికి వచ్చి చదువుకున్నటువంటి వారు ఇప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇతర దేశాల్లో ఎన్ఆర్ఐలుగా స్థిరపడినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అక్కడ స్థిరపడినటువంటి వారే ఈ పాఠశాల అభివృద్ధి కోసం భవన నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్లు కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న టేబుల్స్ కూడా మనం చూడవచ్చు. ఎక్కడ స్ట్రెంత్ లేకపోయినప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఉపాధ్యాయ విద్యార్థులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా టేబుల్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా సకల సౌకర్యాలు ఉన్నా కూడా అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి కొరత ప్రధానంగా ఉండడం, ఈ ఉపాధ్యాయుల కొరత వల్లనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఇతర పక్క గ్రామాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. పూర్వ విద్యార్థులు మాత్రం ఇక్కడ ఇతర ప్రాంతాల్లో చదువుతున్నటువంటి వాళ్ళు దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరూ కూడా దాత సహకరించి సైకిళ్ళు కనుక పంపిణీ చేస్తే మరో 30 మంది విద్యార్థులతో ఈ పాఠశాల కలకల్లాడుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా కళ్ళ ముందే తమ చదువుకున్న పాఠశాల అందమైన భవనం ఇప్పుడు నిర్వీర్యమైపోతుంటే చూడలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారపనేనిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి మరింత దయనీయం. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకునే సౌలభ్యం ఉంది. అయితే గత ఏడాది ఈ పాఠశాలల్లో ఇదే గ్రామానికి చెందిన ఒకే ఒక్క విద్యార్థిని కీర్తన 4వ తరగతి చదివింది. ఈ ఒక్క విద్యార్థిని కోసం టీచర్ను ప్రభుత్వం నియమించింది. స్కూల్ను బతికించాలన్న లక్ష్యంతో ఈ ఏడాది వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు గ్రామస్తులంతా కలిసి బడిబాట కార్యక్రమం చేపట్టారు. దీంతో మంచి ఫలితాలు సాధించారు. తమ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను మూసివేయకుండా విద్యార్థులను చేర్పించి ఆదర్శంగా నిలిచారు నారపనేనిపల్లి గ్రామస్తులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఏడాదంతా ఒక్కటే పాప, ఆ పాఠశాల మొత్తానికి కూడా విద్యార్థిని. తన ఏడాది పూర్తిగా చదివింది. ఈ పాఠశాల పూర్తిగా మూసివేత దశకు చేరుకుంది. ఈ పాఠశాలను ఎలాగైనా దక్కించుకోవాలని అటు ఉపాధ్యాయురాలు, ఏడాది మొత్తం చదివిన ఆ పాప, మొత్తంగా కుటుంబ సభ్యుల్ని, ఉపాధ్యాయుల్ని, ఈ గ్రామస్తుల్ని ఆలోచింపజేసే విధంగా మండుతున్న వేసవిని సైతం ప్రచారాన్ని కొనసాగించారు. ప్రస్తుతం బడిబాట కొనసాగితే వారు మండు టెండర్లో కూడా బడిబాటను నిర్వహించారు. ఇక్కడున్న తల్లిదండ్రుల్ని మొత్తం అందరూ కూడా ఆలోచించే విధంగా పాఠశాలలు తిరిగి పునర్జీవం పోసేలాగా విద్యార్థులను ఇక్కడికి తీసుకొని ఇక్కడే చదువుకునేలా పాఠశాలకు మరింత మంది విద్యార్థులు వచ్చేలా ప్రయత్నం చేసింది. దాదాపుగా మనం చూస్తున్నాం ఈ చిన్నారే ఇక్కడ ఉన్నటువంటి కీర్తన దాదాపు గత ఏడాది మొత్తం కూడా ఈ పాఠశాల మొత్తం కూడా తను ఒక్కతే ఇక్కడ చదువుకుంది, ఒక టీచరు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తన ఇక్కడ చదువుతూ తనతో పాటు ఒక 13 మంది విద్యార్థులు పైగానే చేరారు. అడిగి తెలుసుకుందాం. ఏం చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్. ఏం పేరు? కీర్తన. గత సంవత్సరం ఎంతమంది ఉన్నారు ఈ స్కూల్లో నీతో పాటు? ఇప్పుడేమో 11 మంది చేరా. ఇప్పుడు ఏం చేసావు ఈ పాఠశాలలో? ఇంతమంది మీ ఫ్రెండ్స్ అందరు వచ్చారు, ఊళ్ళో తల్లిదండ్రులకి మీ తండ్రికి ఏం చెప్పావు? ఇంటింటికి వెళ్ళి తిరిగాము. మీ ఫ్రెండ్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు ఇప్పుడు? ఇప్పుడైతే 11 మంది జాయిన్ అయ్యారా? చూడొచ్చు మొత్తంగా ఉపాధ్యాయురాలు ఉన్నారు ప్రధానంగా. మేడం, గతంలో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు? ఒక పాప నుంచి ఇప్పుడు ఇంతమందిని ఎలా తల్లిదండ్రులను ఒప్పించి ఇక్కడ తీసుకురాగలిగారు స్కూల్కి? థ్యాంక్ యూ అండి. ముందుగా గ్రామస్తులు అలాగే ఇప్పుడు చేర్పించిన తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. వాళ్ళు మమ్మల్ని నమ్మి ఈ స్కూల్కి పంపినందుకు వాళ్ళకి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పోయిన సంవత్సరం ఒక్కటే పాప ఉందండి, మీ అందరికీ తెలిసిందే, కీర్తన, అమ్మాయి పేరు, 4th, ఇప్పుడు 5thలోకి వచ్చింది. ఈ సంవత్సరం మనకు స్ట్రెంగ్త్ పెరిగి 13, ఇంకా కొంతమంది ఇంకో 2-3 వచ్చే అవకాశం ఉందండి. అది చాలా సంతోషదాయకం. అలాగే పోయిన సంవత్సరం మొత్తం వాళ్ళ నాన్నగారు ఒక్క పాపనైనా కానీ కూర్చోబెట్టి, అలాగే ఆ పాప కూడా అంతే ధైర్యంగా కూర్చొని సంవత్సరం అంతా ఒక్కతే చదువుకుందండి. అందుకని ఆ అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, గ్రామస్తులందరికీ తెలియజేసేది ఏంటి, మాతో పాటు ఉన్నారు మీ పిల్లలు, ప్రతి పిల్లడు మాకు అపురూపమండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు మాకు చాలా మా టీచర్స్కి చాలా అపురూపం. వాళ్ళు మాకు ప్రెషర్స్ అనమాట. అలాంటి వాళ్ళను చాలా అపురూపంగా చూసుకుంటాము. మీరింట్లో ఎంత బాగా చూస్తారో తెలియదు, కానీ మీకన్నా చాలా బాగా చూస్తూ వాళ్ళకి మంచి చదువుని ఇవ్వడానికి మా వంతు సహాయం చేస్తామని, ఖచ్చితంగా వాళ్ళని మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తామని మేము ఉపాధ్యాయుల తరఫున మీకు మాటిస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రహరీ గోడలకు సంబంధించి కూడా చాలా అందంగా పెయింటింగ్ చేస్తున్న పరిస్థితి. ఈ పెయింటింగ్ చేయడంతో పాటు కూడా ఇక్కడ ఒకే పాప పూర్తి స్థాయిలో కీర్తన, తను చదువుకున్నటువంటి ఈ పాపే ఆ ఫోటో కూడా. ఎందుకంటే తను ఏడాది మొత్తం ఒకతే ఈ పాఠశాలకు వచ్చింది. పాఠశాలకు వచ్చిన తర్వాత తండ్రి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అంతా కలిసి పెద్ద ఎత్తున విద్యార్థులను ఇక్కడికి మళ్ళీ తిరిగి రప్పించుకునేందుకు విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకున్నారు. మనం చూస్తున్నాం, చదువే వెలుగు, చదివే నా కళలకు రెక్కలిచ్చింది మై స్కూల్ అంటూ కూడా ఈ చిన్నారి కీర్తన ఫోటోతో పాఠశాల భవనం పైన అందంగా పెయింటింగ్ వేశారు. దీంతో ఒకసారి డ్రీమ్ ఇట్ దెన్ డూ ఇట్ అని చెప్పేసి కళలు కనడం, దాన్ని సాధించుకోవడం ఏ విధంగా సాధ్యమో అన్న తర్వాత పూర్తిగా ఈ చిన్నారి కీర్తన ద్వారా కూడా ఈ గ్రామస్తులు పూర్తి స్థాయి అభినందనలు తెలియజేస్తున్న పరిస్థితి. తండ్రి కూడా ఎక్కడ తన పాప ఒక్కతే ఉంది, ఎందుకు పంపించాలి అని కూడా అనుకోలేదు. ఈ పాఠశాలను బతికించుకోవాలంటే ఒక ప్రయత్నం చేయాలి, అది నా వంతు ప్రయత్నంగా అంటూ తన కూతుర్ని పాఠశాలకు పంపించాడు. ఇప్పుడు ఈ పాఠశాల చాలా అందంగా, అద్భుతంగా అటు పెయింటింగ్స్తోనూ విద్యార్థులతో కలకలాడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఒక విద్యార్థితో పదుల సంఖ్యలో విద్యార్థులు పెరిగినటువంటి పరిస్థితి నారపనేనిపల్లి పాఠశాల యొక్క పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, నారపనేనిపల్లి, ఖమ్మం జిల్లా.